ఒక అరణ్యంలో చాలా ఎలుకలున్నాయి. చాలా ఆనందంగా, హాయిగా జీవనం కొనసాగిస్తున్నాయి. అక్కడికి ఒక పిల్లొచ్చింది. ఆ ఎలుకల్ని చూసింది. ఆనందించింది. దొరికిన ఎలుకని దొరికినట్టుగా తినడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక చిన్నెలుక ఆకలై ఏదైనా దొరుకుతుందేమోని బయటికొచ్చింది. కానీ ఆ దొంగ పిల్లి లటుక్కని పట్టేసింది. ఆ చిన్నెలుక చాలా తెలివైంది, చురుకైనది. చిట్టెలుక వినయంగా, పిల్లి మామ, పిల్లి మామ, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు. కానీ ఎన్ని ఎలుకలు తింటే నీకేం ఆకలి తీరుతుంది? నన్ను గనక వదిలేసావనుకో, నీకు రోజూ కావలసిన ఆహారం దొరికేలా నేను ఉపాయం చెప్తాను అంది. ముందు చెప్పు, నచ్చితే వదులుతా అనింది పిల్లి. కానీ సింహం గృహ ఉంది. అందులో లెక్కలేనంత ఆహారం దొరుకుతుంది. ఆ సింహం పడుకుంటే పక్కన డప్పులు వాయించిన దానికి వినపడదు. నువ్వు వెళ్ళి హాయిగా తిని రావచ్చు అంది. పిల్లి కాసేపు ఆలోచించి, నువ్వు అటునుంచి అట్టే వెళ్ళిపోతే అంది. కానీ సింహం పడుకుందో లేదో తెలుసుకోవడం ఎలా అని అడిగింది పిల్లి. నేను లోపలికి వెళ్ళి చూసి చెప్తానుకా అంది ఎలుక. పిల్లి కాసేపు ఆలోచించి, నువ్వు అటునుంచి అట్టే వెళ్ళిపోతే అంది. మా ఇంటిని బంధువుల్ని వదిలి నేను ఎక్కడికి పారిపోతాను? కానీ మా ఎలుక జాతిని ఇకపై నుండి నువ్వు ఏమీ చేయకూడదు అని మాట తీసుకుంది. ఎలుక ఆ రోజు నుండి గృహంలో దూరి సింహం పడుకుందా లేదా అని చూసి రోజూ పిల్లికి చెప్పేది. పిల్లి లోపలికి పోయి బాగా మెక్కి వచ్చేది. అంతకుముందు పిల్లి అది చాలా చలాకీగా మెరుపు వేగంతో కదిలేది. కానీ ఊరికే తిని పడుకోవడం వల్ల బాగా లావుగా తయారయ్యి వేగం కూడా తగ్గింది. అది గమనించింది ఎలుక. సింహం తన ఆహారం రోజు ఎవరో ఎత్తుకుపోవడం గమనించింది. దాని అంతు చూడాలని కాసేపు కాపలా కాసేది. తర్వాత నిద్ర రావడంతో కళ్ళు మూసుకుపోయేవి. ఒకరోజు పిల్లి తింటా ఉంటే ఎలుకపోయి సింహం తోకని పట్టుకొని ఒక్క కొరుకు కొరికింది. అంతే. ఆ నొప్పికి అదిరిపడి సింహం కోపంతో నిద్రలేచి పిల్లిని చూసి, నువ్వు తింటున్నావా అని పిల్లిని పట్టేసుకుంది. పిల్లి లబోదిపో కొట్టుకుని ఉండకేసి ఒక్క బాదుడు బాదింది. పిల్లి అప్పుడు అయ్యో మ్యా